నాకు నీ డాన్స్ నచ్చింది, అంతకంటే నువ్వు నచ్చావు. నిన్ను ఒంటరిగా కలవాలన్న ఆశ రేగింది. నీ గదిలో రాత్రి 1 గంటకు మనం ఇద్దరం కలుద్దాం. పిచ్చి సన్నాసి, నీ మీదే వల విసురుతున్నాడు. పాపం, త్వరలో మన వలలో చిక్కుకుంటాడు. ఇప్పుడే మన బాసు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అతనే లాయర్ రాజేష్. ఆ హత్యను గురించిన నిజం బయటికి లాగి కేసు గెలవాలనుకుంటున్నాడు. కుర్ర లాయర్, స్టూపిడ్ లాయర్. నాకేమిటో భయంగా ఉంది మైకి. నువ్వు ఎలాగైనా ఇతన్ని దారి మళ్లించు. భయపడకు స్వీట్ హార్ట్, భయపడకు. రాత్రికి తనంతటి తానే పులిబోల్లోకి వస్తున్నాడు కదా, నే చెప్పినట్లు చెయ్యి. తప్పుదారి పట్టించటం కాదు, అసలు మనిషినే తప్పించేద్దాం. ఓకే? ఓకే. స్వీట్. గుడ్. రివాల్వర్ పుచ్చుకుని స్నానం చేసే అమ్మాయిలంటే చాలా ఇష్టం నాకు. అతిగా మాట్లాడుకు. ఎవరు నువ్వు? నిన్ను కలిసి సుఖాల అంచులు చవి చూడాలని ఉవ్వుళ్ళు ఊరుతున్నా నీ అభిమాని. ఆ ఉత్తరం రాసింది నేనే. ఎందుకు ఈ నాటకం ఆడుతున్నావు? ఎందుకు ఇప్పుడు కాల్చు. చెప్పు, నువ్వు ఆడే నాటకంలో నీ పార్ట్నర్స్ ఎవరు? ఎక్కడుంటారు? వాళ్ళ పేర్లు ఏమిటి? తెలీదు, నాకు తెలీదు.
అయ్యో, నుదుటి మీద ప్లాస్టర్ ఏమిటండి? ఏదో చిన్న దెబ్బ తగిలిందిలే. రక్తం పోయిందా? అబ్బే అదేం లేదు. ఏమిటోనండి, రోజు రోజుకి నాలో భయం పెరుగుతోంది. మీ మా వాళ్ళ పంతం ఎక్కడికి దోవ తీస్తుందో, ఏ ఘోరానికి దారి తీస్తుందో. లలిత, ఏమిటో ఇది? ఏడుస్తున్నావా? నో నో నో, నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే మన జూనియరు పుట్టాడు వరీస్ నెత్తినేసుకుని మరీ పుడతాడు. కిలకిలా నవ్వుతూ ఉన్నావు అనుకో, కలకల్లాడే పన్నెంటి బాబు పుడతాడు. సో ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉండాలి. మీరింత ప్రమాదంలో చిక్కుకుని ఉంటే నేనెలా నవ్వగలనంటే? మీలో సగభాగమైన దాన్ని. మీ కష్టం నా కష్టం కాదా? నా కష్టం తీరే రోజు రాబోతుంది లలిత. ఈ చిన్న దెబ్బ తిని పెద్ద క్లూ సంపాదించాను. ఇక చూసుకో, ఓపీ నిర్దోషాన్ని ఖచ్చితంగా నిరూపిస్తాను. పూజ మా వారి పేరుని జరిపించండి. చంద్రశేఖరం గారు ధనిష్ట నక్షత్రం. భగవంతుడా, ఈ ధర్మయుద్ధంలో గెలుపు న్యాయానికి జరిగేలా దీవించు తండ్రి. ఓవైపు భర్త, మరోవైపు అల్లుడు, ఓవైపు కుటుంబ గౌరవం, మరోవైపు కడుపు తీపి. ఈ విషయ పరీక్షకు నన్ను ఎందుకు గురి చేశావయ్యా? స్వామి, ఇద్దరి మంచి మనుషుల మధ్య జరిగిన ఈ స్పర్ధలో నీతికి నిజానికి న్యాయం జరిగేలా ఆశీర్వదించు స్వామి. లలిత, అమ్మా నువ్వా? లలిత, భగవంతుడు నువ్వేం కోరుకున్నావో నాకు తెలుసమ్మా. గెలుపు నీ భర్తని కావాలని, అంతే కదా? లేదమ్మా, నీతికి నిజానికి న్యాయం జరిగేలా ఆశీర్వదించమని కోరుకున్నాను. నువ్వు నీ భర్త గెలవాలని కోరుకునుంటా, అవునా? కాదమ్మా, నేను న్యాయం గెలవాలని కోరుకున్నాను. పోనీలేమ్మా, దేవుడికి ఒక పరీక్ష తెప్పింది. ఇద్దరు మన భర్తలు గెలవాలని కోరుకునుంటే దేవుడి ఇరకాటంలో పడేవాడు పాపం. నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? కులాసాగా ఉన్నావా? కులాసాగా ఉన్నానమ్మా. అమ్మా, ఒక్క మాట. ఏంటమ్మా? నువ్వు రావని నాన్న నిన్ను పంపడని తెలిసినా దాచుకోలేక అడుగుతున్నాను. మా పని మనిషి నాకు సీమంతం చేస్తానంటుంది. తొలి కాన్పుకు సీమంతం చేసుకోకపోవడం తప్పని తొందర పెడుతుంది. నువ్వు ఓసారి మా ఇంటికి వచ్చి ఆ శుభకార్యాన్ని నీ చేతులారా జరిపించమ్మా. అంతకంటే నేను కోరను. ఎంతటి దురదృష్టవంతురాలమ్మా నేను బ్రతికుండగానే కన్న బిడ్డ సీమంతం పని మనిషి చేత చేయించుకోవాల్సిన స్థితి వచ్చిందా? చూడమ్మా, నేను నాన్నగారిని అడుగుతాను. వారు పంపితే తప్పక వస్తాను. ఒకవేళ అలా రాలేకపోతే నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి తల్లి. నిన్నటిదాకా ఒక తల్లికి బిడ్డకు నువ్వు, రేపు బిడ్డకు తల్లివి కాబోతున్నావు. ఆ సంబరాల్లో ఆనందంలో పాలు పంచుకునే అదృష్టం నా నుదుట రాసిందో లేదో తల్లి. ముద్దాయి నిర్దోషి